ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సో దాంట్లో అయితే ఆనియన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ ఉంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో దీంట్లో అయితే నేనైతే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇవన్నీ కూడా మిక్స్ చేసి పక్కకు పెట్టేశాను 1 అవర్ వరకు. తర్వాత చూడండి ఈ ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. సో దీంట్లో అయితే కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా, సో దాన్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. సో స్లో ఫ్లేమ్లో చేయకూడదు, హై ఫ్లేమ్లో చేస్తేనే సో పీస్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. సో లేదంటే కొంచెం రబ్బర్గా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. సో పైన లిడ్ అనేది క్లోజ్ చేసి సో కుక్ చేస్తే చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుతూ ఉండండి. సో ఆల్మోస్ట్ చికెన్ అయితే దీంట్లో వచ్చే వాటర్తోనే కుక్ అయిపోతుంది. ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. సో మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనం ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో పైన లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలన్నమాట. మనకు కొంచెం గ్రేవీ కావాలంటే సో మనం పైన ఒక లిడ్ పెట్టేసి సో దాంట్లో వాటర్ పెట్టేస్తే సో అది మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే వాటర్ అనేవి లోపలికి వచ్చేస్తాయి. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి.